చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులని ఒక 10 మందిని 11 మందిని లేదా ఆ వీధిలో ఉన్న వాళ్ళని రిలేటివ్స్ని అందరినీ పిలుచుకుంటారండి. పిలుచుకున్న తర్వాత వాళ్ళు వచ్చి చక్కగా తాంబూలాలు చుట్టూ పెట్టి మేము కూర్చున్న చోట నలుగు పెట్టి బొట్టు పెట్టి ఇంకా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. తోడు పెళ్లి కూతురికి అలాగే పెళ్లి కూతురికి ఇద్దరికి కూడా ఇలాగే చేస్తారు. ఇలా చేసేటప్పుడు మేళం పెట్టుకుంటారండి మా దగ్గర. అంటే ఆ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, ఒక కార్యక్రమం జరుగుతుందని చెప్పి అందరికీ తెలియడానికి కొంత కాకుండా కనీసం ఒక 5 పెద్దవాళ్ళ చేత తాంబూలం ఇప్పించడం తీసుకోవడం అనేది జరుగుతుంది. ముందు నలుగు పెట్టడం, గంధం రాయడం, నలుగు పెట్టడం గంధం రాసి బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. తర్వాత పెళ్లి కూతురు చేతుల మీద తాంబూలం ఇప్పిస్తారు. అంటే తమలపాకు, ఒక్క, అరటిపండు లేదా ఇంకేదైనా ఫ్రూట్స్ పెట్టి ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. చూడండి పక్కన పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు చిన్నప్పుడు అవ్వడం వల్ల సమ్మర్ కదా దాని కూడా మంచిగా 7, 8 అవుతుంది. అప్పుడే ఎండ స్టార్ట్ అవుతుంది అన్నమాట. పాపం ఇబ్బంది పడిపోయింది.